భ్రమరి ప్రాణాయామం వేగస్ నర్వ్‌ని స్టిమ్యులేట్ చేయగలిగే ప్రాణాయామం. వేగస్ నర్వ్ ఇంపార్టెన్స్ మనకు తెలిసిందే. డైజెస్టివ్ సిస్టమ్ మీద ఉంటుంది కంట్రోల్, కామ్‌నెస్ మీద, సో బాడీ మీద చాలా కంట్రోల్ ఉంటుంది. సో మనకి బాడీ కామ్ అవ్వడానికి, హెడేక్స్, మైగ్రేన్ ఉన్న తగ్గడానికి, నర్వస్ సిస్టమ్‌ని కామ్ డౌన్ చేయడానికి, ఎస్పెషల్లీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్‌ని కామ్ డౌన్ చేయడానికి, పీస్‌ఫుల్‌గా ఉంచడానికి, హెడేక్స్, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఇట్లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది. అండ్ ఆల్సో మనకి భ్రమరి ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఆ హమ్మింగ్ బీ సౌండ్ ఏదైతే వస్తుంటదో, ఆ వైబ్రేషన్ ఏదైతే పాస్ అవుతదో బాడీలో, అది మనకి చాలా అంటే చాలా చాలా మంచిది. సో ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి తప్పకుండా. బట్ దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ప్రెగ్నెంట్ విమెన్ చేయరాదు. పీరియడ్స్‌లో ఉన్నప్పుడు చేయరాదు. హై బీపీ ఉన్నా కూడా చేయరాదు. హార్ట్ ఇష్యూస్ ఉంటే చేయరాదు. పడుకొని కూడా చేయకూడదు. కూర్చొనే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇవి లిమిటేషన్స్. ఇంకా దీనికి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. లో బీపీ ఉన్న వాళ్ళకి మాత్రం బెస్ట్ ప్రాణాయామం ఇది. చాలా బాగా కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో జస్ట్ ఈజీ వర్షన్ నేర్పిస్తాను. ఫింగర్స్ తీసుకొని ట్రేగస్ క్లోజ్ చేసుకొని, నోస్ నుంచి డీప్ బ్రీత్ ఇన్‌హేల్ చేసుకొని ఆటోమేటిక్‌గా ఎక్స్‌హేల్ చేయండి. ఒకసారి చూడండి. ఇలా. ఇది 7-9 రౌండ్స్ ప్రాక్టీస్ చేయండి ఎవ్రీ డే. చాలా అంటే చాలా మంచిది మనకి.